మాజీ మంత్రి మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలు ఉంటే కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీ దిక్కు చూస్తున్నది, కమలం పార్టీలో చేరబోతున్నది అనే గుసగుసలిన వాడుతుంది. అంతగానం మీడియాల సోషల్ మీడియాల వార్తలు వస్తుంటే ప్రీతిరెడ్డి మోడీ సార్ను కలిసేదానికి ఢిల్లీకి పోతే ఎట్లుంటది? అబ్బా, ఖచ్చితంగా కమలం పార్టీలో షేరికి అవుతున్నది కావచ్చు అనే డౌట్ అనుమానాలు కలుగుతాయా లేదా? అదే ముచ్చట అడిగితే ఏమంటుందో ఇనుండ్రే ప్రీతి మేడము. ఒక్క నిమిషం చెప్తున్నాను, సీట్ కోసం అడగడం కాదు, క్లియర్ గా చెప్తున్నాను. మోదీ గారికి కలవడం కారణం ఆయన గెస్ట్ ఆఫ్ ఆనర్ గా, మనకి చీఫ్ గెస్ట్ గా ఓపెనింగ్ ఇన్విటేషన్, ఓపెనింగ్ ఆఫ్ అవర్ డిజిటల్ ఇండియా స్కిల్ సెంటర్ కోసం ఓపెన్ చేయడానికి ఆయనకు పిలుస్తున్నాం, అంతే. గంతే, గానానికే బీజేపీ పార్టీలకు పోతున్నది. బండి సంజయ్ తోని మంతనాలు జరిగినాయని రేపో మాపో కాషాయం కండువ కప్పుకునుడు ఖాయం అన్నట్టు వార్తలు రాసుడు ఎందుకు, పుకార్లు ఉట్టించుడు ఎందుకు? ఢిల్లీకి పోయింది మల్లారెడ్డి విద్యా సంస్థలల్లో ఏఐ క్యాంపెయిన్ షురూ చేయబోతున్నాం, దానికి రిబ్బన్ కటింగ్ చేసేదానికి మోడీ సార్ను పిలిచిన అంతే తప్ప బీజేపీ పార్టీలో షేరుడు లేదు, రాజకీయాలకు వచ్చుడు లేదు. మీకు వినబడుతున్నాయి పుకార్లు బేకార్లు తప్ప ఇంకోటి కాదన్నట్టు చెప్పింది. మల్లారెడ్డి విద్యా సంస్థలల్లో గూగుల్ కంపెనీలతో కలిసి ఆసియా ఖండంలోనే అతిపెద్ద డిజిటల్ ఏఐ ఏజెన్సీ క్యాంపస్ ఏర్పాటు చేస్తున్నారట. దాన్ని మోడీ సార్ చేతుల మీద షురూ చేస్తే మస్తుంటదని కలిసిందట. మరి మోడీ సార్ వస్తానన్నాడా? ఒకవేళ వస్తే ఎప్పుడు వస్తాడని అడిగితే ప్రోగ్రామ్ ఇంకా ఇది కాలేదు, వీఆర్ ప్లానింగ్. డేట్ ఆయననే ఇస్తానన్నారు కాబట్టి ఆయన డేట్ ఇచ్చిన తర్వాత 100% నాకన్నా ఎక్కువ ముందే మీకే తెలుస్తుంది కాబట్టి అది ప్రాబ్లం లేదు. ఆయన వస్తున్నారంటే నేనే మీకు ఇన్విటేషన్ ఇస్తా, ప్రతి ఒక్కరికి పర్సనల్ ఇన్విటేషన్ నేనే ఇస్తాం, ఎందుకంటే అది ఒక ప్రౌడ్ మూమెంట్ ఆయన మా క్యాంపస్ లో రావడం. మీరేం రంది పడకుండ్రి, తొందర పడకుండ్రి. ప్రోగ్రామ్ సెట్ అయితే మోడీ సారు తెలంగాణకు వస్తే అది మీకు తెలియకుంటుంటదా? అంత మంచి ముచ్చట నేను మీకు చెప్పకుంటుంటానా? తప్పకుండా చెప్తా అన్నట్టు చెప్పింది. ఇంతసేపు మాట్లాడిన మాటల ఎక్కడ నేను బీజేపీ పార్టీకి ఓతలేను అని మాత్రం అనలేదు. ఏమో చూస్తా, టైం వచ్చినప్పుడు చెప్తా అన్నట్టే మాట్లాడింది. అంటే ఎన్నడో ఆనాడు బీజేపీ పార్టీలో షేరికవుడు మాత్రం ఖాయమనే అనిపిస్తున్నదని అంటుర్రు ప్రీతిరెడ్డి మాటలిన్నోళ్ళు. మామ మల్లారెడ్డి బీఆర్ఎస్ పార్టీలో, కోడలు ప్రీతిరెడ్డి బీజేపీ పార్టీలుంటే చూసే రోజులు వస్తాయా అనేది ముందు ముందు తెలుస్తుంది. ఆర్టీసీ అన్నలు మీకు దండం పెట్టి చెప్తున్నా, జనం తోపిక పట్టుండ్రే. ఉంటది, నిరుత్సాహం ఉంటది. అంత మాత్రాన నారాజ్ అయ్యి జీవి తీసుకుంటే ఎట్లనే? మీరు పోరాటం చేసేదే పెండ్లాం పిల్లలు మంచిగా బతకాలనని. అసొంటిది మీరు పానాలు తీసుకునే దానికి పెట్రోల్ మీద పోసుకొని అంటించుకుంటే ఎట్లనే? అన్న ఆర్టీసీ కార్మిక అన్న, జర ఆలోచన చెయ్యి. ఎందుకు ఇట్లా చెప్తున్నా అంటే, నల్గొండ బస్ డిపో ఎదురుగా ఓ ఆర్టీసీ డ్రైవర్ అన్న కూడా పెట్రోల్ మీద పోసుకున్నాడట. అందుకే చేతులు జోడించి చెప్తున్నాం, మీరు గసంటి ఆలోచనలు చేయకుండ్రే. సర్కార్ చర్చలు జరుపుతున్నది, రేపో మాపో ఏదో ఒకటి తేలుతుంది. ఓపిక పట్టుండ్రే జరా. ఆర్టీసీ కార్మికులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే తప్ప కాంగ్రెస్ సర్కార్ల కదలిక రాలేదు. మొన్నటిదాకా సమ్మె లేదు, ఏం లేదని చెప్పేదానికి ప్రైవేట్ బస్సులల్లా ప్రైవేట్ డ్రైవర్లను పెట్టి బస్సులు నడిపించింది సర్కారు. అందుకు బాధపడ్డ ఆర్టీసీ అన్నలు చచ్చిపోతున్నారు. ఈ ఆత్మ బలిదానాలు ఎక్కడికో పోయేటట్టున్నాయి. సర్కార్ను సావు దెబ్బ కొట్టేటట్టున్నాయని చర్చలకు పిలిచిండ్రు ఆర్టీసీ జేఏసీని. బస్సుల మంత్రి పొన్నం ప్రభాకర్ సారు, ఐటీ మంత్రి శ్రీధర్ బాబు సారు, ఇంకో ఇద్దరు మంత్రులు వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్లు చర్చలకు కూసున్నారు. ఆత్మ బలిదానం చేసుకున్న శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి జరగాలనని 2 నిమిషాలు నిలబడి మౌనం పాటించిండ్రు. సరే మంచిదే గాని అయ్యా మంత్రివర్యులు, ఆర్టీసీ కార్మికులకు మీరు ఇచ్చిన హామీలు గుర్తులేవా సారు? ఇచ్చిన మాట ప్రకారం ఆర్టీసీ కార్మికులకు హామీలు నెరవేర్చాలి కదా. ఆర్టీసీని సర్కార్లో విలీనం చేస్తామన్నారు కానీ 2.5 ఏళ్ళు మొద్దు నిద్ర పోయినరా? ఎండి గరిగినా బంగారం గరిగినా మీ మనసు గరగదన్నట్టు ఆర్టీసీ కార్మికుల గోసలు తీర్చేటానికి మీకు మనసు రాలేదా సారు? మీకు గుర్తులేదనుకుంటే ఎప్పటికీ ముళ్ళు కట్టెతోని ముడ్డు మీద గుచ్చినట్టు ఆర్టీసీ కార్మికులు తాపకు గుర్తు చేసిండ్రు. అయినా చెవు మీద పేను వారినట్టు చేసిండ్రు. కార్మికులంతా సమ్మెకు దిగినా సప్పుడు చేయలేదు. ఉల్టా సమ్మెను ఆగం చేసేదానికి ప్రైవేట్ డ్రైవర్లను పెట్టిండ్రు. అయ్యా దేవుడా, ఇట్లా అయితే మా బాధలు తెల్లారేది ఎప్పుడు అన్నట్టు కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటే తప్ప ఆర్టీసీ కార్మికులు గుర్తు రాలేదా సారు? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు గిట్లనే ఆలోచించిండ్రా? ఎందుకు సార్ కుర్చీ ఎక్కంగానే పదవి రాగానే పబ్లిక్ ను మర్చిపోతారు? ఇప్పటికైనా కార్మికులు అడిగింది కాదనుకుంటే ఇచ్చి ఆదుకోండి సారు. జర పుణ్యం ఉంటదని బతలాడుతున్నారట ఆర్టీసీ కార్మికులు పడుతున్న గోసలు చూస్తున్న తెలంగాణ జనం కూడా.